వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను కొన్నిసార్లు చాలా క్లియర్గా చెప్తా, మీరు ఎవరి దగ్గర కొంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి, కొనే ముందు ఒకసారి గమనించండి అని. బీహార్లో అత్యంత దాష్టికం జరిగింది. బీహార్లోని సీతామర్హిలో మటన్ని మూత్రంతో కడిగి అమ్ముతున్నాడు మహమ్మద్ ముఖ్తర్ భాషా. వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక వీడియో చూపిస్తా చూడండి. सीतामढ़ी में पेशाब से मीट धोने का मामला सीतामढ़ी के रीगा रोड में लगातार उजागर हो रहा है। स्थानीय लोगों ने मुझे कॉल किया। अच्छा, क्या कहेंगे, क्या मामला है? यहाँ मामला ये है कि यहाँ पे मीट का दुकान है। अब ये लीगल है इलीगल है हमको नहीं पता, किस जमीन पे है किसके जमीन पे है ये सब कुछ पता नहीं। यहाँ के हम लोग लोकल वासी है। यहाँ आपके सामने प्रतिष्ठित होटल है सिद्धि विनायक, ठीक है। रीगा रोड का यादव नगर मोहल्ला है जहाँ पर ये मटन का दुकान है। ऐसे ऐसे 4 और 5 दुकान है यहाँ क्या हुआ? अच्छा, सुनने को आ रहा है, मतलब पेशाब वाली बात आपको सही सुनने में आया। यहाँ पे यहाँ के निजी दुकानदार द्वारा और बहुत सारे लोग द्वारा देखा गया है कि एक यहाँ पर उस जो पानी होता है जिसे मटन को हम लोग साफ करते हैं, उस मटन में पानी की जगह पर टॉयलेट करके उस टॉयलेट से मटन को साफ किया जा रहा था। टॉयलेट क्या मतलब? पेशाब जी, हिंदी में पेशाब करते हैं उसको। पेशाब से उस मटन को साफ किया जा रहा था। ये क्या है? ये धर्म के नाम पे अगर मटन का दुकान यहाँ खोला जा रहा है, अगर ठीक है, हिंदू समाज में बहुत अच्छे लोग हैं जो मटन खाते हैं, ठीक है, चिकन खाते हैं, तो इसका क्या मतलब? ये जो लोग जो बिजनेस व्यवसाय करते हैं 2 रुपया हम लोग के थ्रू 2 रुपया 4 रुपया कमाते हैं, वो क्या करना बेचार है? हम लोग के धर्म को जितने लोग यहाँ पे खड़े हैं, इस धर्म को खत्म करने का ये बेड़ा ये लोग उठाए हुए हैं। इस दुकानदार का नाम है मुश्ताक और इसके बाप का नाम है नूर अहमद। अच्छा, कितने बजे आपने देखा कि ये पेशाब से मटन धो रहा है? ये लगभग 10 साढ़े 10 में ऐसा घटना हुआ है। एक बार देखा गया तो लगा कि हो सकता है ये आंख की गलती हो सकती है, तो एक बार जो बंदे यहाँ पे हम लोग खड़े थे तो हम कुछ लोग यहाँ से साइड हो गए कि क्या कर रहा है, साइड से छुप गए। हालांकि डिस्टेंस इतना था कि जूम करके वीडियो साक्ष्य के रूप में बनाया नहीं जा पाएगा, लेकिन आंख से देखा गया कि फिर दोबारा वो एक बार जब पेशाब कर लिया फिर दूसरा आदमी आता है, फिर उसी में पेशाब करता है और उस पेशाब को हाथ में लेके मटन को साफ करता है। मतलब आप लोगों ने पेशाब करते సో వీడియో చూశారు కదా, ఎంత దారుణంగా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మటన్ని మూత్రంతో కడిగి ఏమాత్రం కూడా భయం లేకుండా హలాల్ చేస్తున్నానని సమాధానం చెప్పిండట. జనం పోగయ్యేసరికి పారిపోయాడట. పోలీసులు మటన్ స్వాధీనం చేసుకొని ల్యాబ్కి పంపించారట టెస్ట్ చేయించడానికి. కేసు కూడా పెట్టారట. వాళ్ళ దగ్గర తినే పదార్థం ఏం కొన్నా కూడా హలాల్ చేసే ఇస్తారు. అలాంటివి కొనుక్కొని తినకండి. మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నా. మీరు తినేటప్పుడు జస్ట్ ఊహించండి వాడు చేసిన దుర్మార్గపు పని. మీరు మటన్ తీసుకొని వస్తే ఆ మటన్లో వాడు మూత్రంతో గడిగాడు అంటే ఇది ఎంత దారుణం. దీనికంటే మన జట్కా పద్ధతిలో చేసిన మాంసాన్ని కొనటం వల్ల ఎంత రక్షణ. ఎవరి దగ్గర ఏం కొంటున్నాం అనేది క్లియర్గా చూడండి. మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను. చీప్గా వస్తుంది కదా, లేకపోతే ఇంకోటి కదా అని కొనేసి మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. ఇంతకంటే నేను ఏం చెప్పాలి అనుకోవట్లే. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అంతే. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.